మీరు టాక్సిక్ కంపెనీలో పనిచేస్తున్నారా? మీ బాస్ మిమ్మల్ని డైలీ ఇన్సల్ట్ చేస్తున్నాడా? మీ మెంటల్ హెల్త్ స్పాయిల్ అయిపోతుందా? మీ బాడీ మీకు వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తున్నా మీరు అక్కడే ఉంటున్నారా? కానీ ఎందుకంటే మీరు ఫేక్ రిచ్ లైఫ్ స్టైల్ చూపించుకోవడానికి మీరు తీసుకున్న లోన్స్, అప్పులు, ఈఎంఐల వల్ల మీరు వీళ్ళ దగ్గర ఇరుక్కుపోయారు. మీ ఐఫోన్ ఈఎంఐ లో కొన్నారు, దాన్ని పే చేయడానికి మీ టైం నమ్ముకున్నారు. మీ కార్ ఈఎంఐ లో కొన్నారు, దాన్ని పే చేయడానికి మీ ఫ్రీడమ్ నమ్ముకున్నారు. 15-20 సంవత్సరాల కోసం మీరు హోమ్ లోన్ పెట్టుకున్నారు, కానీ ఆ ఇంట్లో ఎప్పుడు ఉండరు. కానీ ఆ ఇంటి కోసం మీ జీవితాంతం ఆ లోన్ కట్టుకుంటూ ఉంటారు. మీరు రిచ్ లాగా కనిపించాలని స్లేవ్ లాగా పనిచేస్తున్నారు. ఐ గెస్ మీరు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నా కూడా మీ మైండ్ లో మాత్రం మీ వర్కే రన్ అవుతూ ఉంటుంది. క్లయింట్ మెయిల్, టిఎల్ కాల్స్, టార్గెట్స్, డెడ్ లైన్స్, ఈఎంఐస్. ఇది జాబ్ కాదు, ఇది లీగల్ హాస్టేజ్ సిస్టమ్. వై యు డోంట్ లీవ్? మండే రాబోతుందంటే భయమేస్తుందా? మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలా అని అనిపిస్తుందా? అయితే ఈ ఎన్విరాన్మెంట్ నాకు టాక్సిక్ అని మీ బాడీయే మీకు చెప్తుంది. ఎలాగైనా అడ్జస్ట్ అవ్వరా అని నీ ఈఎంఐ నీకు చెప్తుంది. మీరు బయటికి వెళ్ళొచ్చు, కానీ వెళ్ళరు. ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే న్యూ స్కిల్స్ నేర్చుకోవాలి, రిస్క్ తీసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి. మెయిన్ గా మీ కంఫర్ట్ జోన్ ని చంపేయాలి. సపరేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టోర్డ్ పాయిజన్. మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. బాస్ డిస్రెస్పెక్ట్ చేస్తే కాంప్రమైజ్, నైట్ 2 AM కి కాల్ చేసినా కాంప్రమైజ్, హెచ్ఆర్ అన్ఫేర్ పాలసీస్ పెట్టినా మీరు కాంప్రమైజ్. అలా మీరేం చెప్పలేక డైలీ బేసిస్ లో మీ ఫీలింగ్స్ ని సప్రెస్ చేసుకుంటున్నారు. కానీ సప్రెస్ చేసుకున్న ఫీలింగ్స్ పోతాయా? నో, అవి మీ నర్వస్ సిస్టమ్ లో అలానే సేవ్ అయిపోతాయి. తర్వాత అవి యాంగ్జైటీ, డిప్రెషన్, బర్న్అవుట్ రూపంలో బయటికి వస్తాయి. అప్పుడు మీరు ఎస్కేప్ కోసం స్మోకింగ్, డ్రింకింగ్, బింజ్ వాచింగ్ చేస్తూ మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకుంటారు. టెంపరీ రిలీఫ్ సైడ్ పరిగెత్తి పర్మనెంట్ డ్యామేజ్ చేసుకుంటారు. ఈ బ్రేక్ లో వర్క్ టెన్షన్ అని కిందికి వెళ్ళి స్మోకింగ్ చేసే వాళ్ళు నాకు అసలు అర్థం కారు. మీరు చేస్తుంది ఎవరో కంపెనీలో జాబ్. మీకెందుకండి స్మోక్ చేసేంత లోడ్? మీ పైన ప్రెషర్ పెట్టి మీ చేత ఎంత అయితే అంత అవుట్కమ్ ని జనరేట్ చేయించేవాడే ఎంప్లాయర్. అందుకే మీకు శాలరీ ఇస్తున్నాడు. మీరు ఇచ్చిన శాలరీ తీసుకోవాలి, ఎస్ బాస్ అని చెప్పిన పని చేసి రావాలి, అంతే. ఈ వర్క్ ప్రెషర్ అని మెంటల్ లోడ్ తీసుకొని ఆల్రెడీ మిమ్మల్ని మీరు ఎంతో డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఆ డ్యామేజ్ ని ఇంకా స్పీడ్ గా చేయడానికి అసలు ఎంప్లాయర్ కోసం స్మోకింగ్ ఎందుకు? మీకు తాగాలనిపిస్తే మీకోసం మీరు తాగండి, మీ ఫన్ కోసం మీరు తాగండి. ఆ ఎంప్లాయర్ కోసం డబ్బు పెట్టి మరీ మీ హెల్త్ ని స్పాయిల్ చేసుకోవడం ఎందుకు? ఆఫీస్ ఏమైనా మీద? ఇది ఆలోచించండి ఒకసారి. ఆఫీస్ పాలిటిక్స్ అండ్ ఫేక్ ప్రమోషన్స్. టాక్సిక్ ఆర్గనైజేషన్స్ లో ప్రమోషన్స్ అనేవి హార్డ్ వర్క్ వల్ల రావు, పాలిటిక్స్ వల్ల వస్తాయి. ప్రతి గ్రూప్ లో టీఎల్ కోసం పనిచేసే ఒక చెంచాగాడు ఖచ్చితంగా ఉంటాడు. మేనేజర్ కి మన గురించి గాసిప్స్ ఇస్తూ ఉంటాడు, బ్యాక్ స్టాబింగ్ చేస్తూ ఫేక్ లాయల్టీని చూపిస్తూ ఉంటాడు. వీడు మేనేజర్ కి క్లోజ్ అయితే ప్రమోషన్ వస్తుంది అనుకుంటాడు, కానీ రియాలిటీలో కంపెనీ ఇలాంటోళ్ళని యూజ్ చేసుకుంటుంది. ప్రమోషన్ టైం వచ్చినప్పుడు మేనేజర్ క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉండదు, మెరిట్ ఉండదు, ఓన్లీ కన్వీనియన్స్ ఉంటుంది. హ్యాబిచుయేషన్ టు టాక్సిసిటీ. మీరు పబ్లిక్ టాయిలెట్ లో కూర్చొని గలీ స్మెల్ వస్తుంది, టెన్షన్ వస్తుంది, మెంటల్ హెల్త్ పాడవుతుందని కంప్లైంట్ చేస్తుంటే దానికి సొల్యూషన్ చెప్పండి అని అంటుంటే అసలు దానికి సొల్యూషన్ ఏమి ఉంటదండి? సింపుల్ గా లేచి బయటికి వెళ్ళండి, అంతే కదా. కానీ మీరు వెళ్ళరు, అక్కడే ఉంటారు. బయటికి వెళ్ళాలంటే మీరు అక్కడ నుండి లేవాలి, కష్టపడాలి, మీ స్టాండ్ మీరు తీసుకోవాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, టీమ్ బిల్డ్ చేయాలి, మార్కెట్ ని స్టడీ చేయాలి, మీ బాడీకి కష్టం అలవాటు చేయాలి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. కానీ ఇవన్నీ ఎవరు చేస్తాడులే అని మీరు కాంప్రమైజ్ అయిపోతారు. కొన్ని రోజుల తర్వాత స్మెల్ కి, ఆ టాక్సిసిటీకి అలవాటు అయిపోతారు. రాను మీకు అది నార్మల్ అయిపోతుంది. మీ ప్రెసెంట్ జాబ్ లో కూడా ఇదే కదా జరుగుతుంది. చెప్పండి, మీరు టాక్సిసిటీకి హ్యాబిచుయేట్ అయిపోయారు. జాబ్ వదిలేసి బయటికి వెళ్ళడం సొల్యూషన్ కాదు. ఇప్పుడు మార్కెట్ లో ఇంకో కొత్త ట్రెండ్ నడుస్తుంది. లేదు, నేను ఎలాగైనా బయటికి వెళ్తా అని జాబ్ వదిలేసి బయటికి వెళ్ళి ఈ ఫుడ్ ట్రక్స్, టిఫిన్ సెంటర్స్, ఇడ్లీ, చాయ్, సమోసా స్టాల్స్ పెట్టుకుంటున్నారు. వీళ్ళందరూ లేజీ కాదు, వీళ్ళందరూ కూడా సేమ్ మీలాగే టాక్సిక్ బాస్ పెట్టే టార్చర్ ని తట్టుకోలేక బయటికి వచ్చిన వాళ్ళే. వీళ్ళు నేను బాస్ అవుతా అని బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు, కానీ అది బిజినెస్ కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని వాళ్ళకి తెలియదు. ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఆఫీస్ లో మీ టైం ని మీ కంపెనీకి అమ్మేస్తారు, అలానే ఇక్కడ మీ టైం ని షాప్ కి అమ్మేస్తారు. ముందు ఒక్కడే బాస్, ఇక్కడ కస్టమర్ బాస్, సప్లయర్ బాస్, రెంట్ బాస్, ఎంప్లాయీ బాస్, పోలీస్ బాస్. గ్లోబల్ డేటా ప్రకారంగా 60-70% స్మాల్ బిజినెసెస్ ఫస్ట్ 3 years లోనే ఫెయిల్ అయిపోతాయి. ఇంకా 90% బిజినెసెస్ 5 to 10 years లోపే క్లోజ్ అయిపోతాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ను చూసి చాయ్ అమ్ముతా, సమోసా అమ్ముతా, వడాపావ్ అమ్ముతా, కోట్లు సంపాదిస్తా, బిగ్ బాస్ కి వెళ్తా అని మీరు ఆలోచిస్తే మాత్రం అది మీ ఫ్యాంటసీ. రియాలిటీలో ఉన్న సేవింగ్స్ అన్ని పోగొట్టుకొని లాస్ట్ కి మళ్ళీ
అంతకంటే చెత్త జాబ్ లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అన్ని జాబ్స్ టాక్సిక్ కాదు, అలానే అన్ని బిజినెసెస్ ఫ్రీడమ్ కాదు. ఒక టాక్సిక్ కంపెనీని చూసి అన్ని కంపెనీస్ టాక్సిక్ అని అనుకోకండి. మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి, హెల్దీ కల్చర్స్ కూడా ఉన్నాయి. మీ ప్రయారిటీ శాలరీ, స్టెబిలిటీ, రొటీన్ అయితే మాత్రం మీకు జాబ్ సూట్ అవుతుంది. జస్ట్ ఆ టాక్సిక్ కల్చర్ ఉన్న ఆఫీస్ నుండి బయటికి వెళ్ళి మంచి కల్చర్ ఉన్న ఆఫీస్ ని చూస్ చేసుకోండి. ఇంకా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది అందరి కోసం కాదు. మీ దగ్గర రియల్ స్కిల్స్ ఉండాలి, యాక్చువల్ ప్రాబ్లమ్స్ కి మీ దగ్గర సొల్యూషన్ ఉండాలి, మీకు ఈ మార్కెట్ గురించి అండర్స్టాండింగ్ ఉండాలి, మీలో టీమ్ బిల్డింగ్ ఇంకా టైం టు టైం ఫండ్స్ అరేంజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఇవన్నీ మీలో ఉంటే మీరు ఖచ్చితంగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రై చేయండి. డయాగ్నోసిస్ టెస్ట్. మండే వస్తుందనగానే మీకు భయం వేస్తుందా? అలారం సౌండ్ వినగానే మీ హార్ట్ బీట్ పెరిగిపోతుందా? అయితే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ లైఫ్ రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది అంతే. ఇది మోటివేషన్ కాదు, డయాగ్నోసిస్. మీ బాస్ మీ ఎనిమి కాదు, మీ కంఫర్ట్ జోనే మీ ఎనిమి. జాబ్ స్లేవరీ నుండి మీరు బయటికి వచ్చి షాప్ స్లేవరీలోకి దూరితే మీరు ఫ్రీ అయిపోరు, జస్ట్ మీ బాస్ చేంజ్ అయిపోతాడంతే. టాయిలెట్ లో కూర్చొని స్మెల్ గురించి కంప్లైంట్ చేసుకుంటూ అక్కడే ఉండడం లైఫ్ కాదు. అందుకే నిన్ను డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతున్నా. నీ డిగ్నిటీని పోగొట్టుకొని అక్కడే పడి ఉంటున్నావు. సిగ్గు లేదా నీకు? నీ ఫ్యూచర్ గురించి రైట్ డెసిషన్ తీసుకోకుండా అక్కడే పడి ఉంటున్నావు. సిగ్గు లేదా నీకు? జస్ట్ నీ ఈఎంఐస్ కట్టడానికి నువ్వు బ్రతుకుతున్నావు. సిగ్గు లేదా నీకు? నీ కలల్ని చంపుకొని అక్కడే పడి ఉంటున్నావు. సిగ్గు లేదా నీకు? ఒక్కసారి అద్దంలో నిన్ను నువ్వు చూడు. ఎలా ఉండేవాడివో ఎలా అయిపోయావు. నీ పైన నువ్వు వర్క్ చేయట్లేదు, నీకు నువ్వు టైం ఇవ్వట్లేదు. ఫ్యామిలీ అని, రెస్పాన్సిబిలిటీస్ అని, జాబ్ అని, ఈఎంఐస్ అని నిన్ను నువ్వు డైలీ బేసిస్ లో చంపుకుంటున్నావు. సిగ్గు లేదా నీకు? మై డియర్ ఫ్రెండ్, దయచేసి ఆ టాక్సిక్ కేజ్ నుంచి బయటపడు. ఎస్కేప్ కోసం కాదు, రైట్ డైరెక్షన్ కోసం. చూస్తుండండి క్రిటిక్స్ టీవీ.